నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో కొంచెం మందికి బ్లూ ఐస్, యూరోపియన్ అండ్ అమెరికన్ లుక్స్ లాగా వైట్ హెయిర్, ఏదో వైట్ పీపుల్ జెనెటిక్ పూల్ వాళ్ళ దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తే చూడండి, ఇటు కాశ్మీర్ దగ్గర నుంచి అటు నార్త్ వెస్టర్న్ పంజాబ్, హర్యానా, ఇటు రాజస్థాన్, ఇంకా అడిషనల్ ఈ పోర్షన్ ఆఫ్ ఏరియాలో. అది ఎందుకు అలా అయిందంటే ఎగ్జాక్ట్గా అలెగ్జాండర్ ద గ్రేట్ ఇండియన్ కాంక్వెస్ట్కి వచ్చినప్పుడు ఇండో గ్రీక్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అప్పటి టైంది ఇంటర్ రేషియల్ మ్యారేజెస్, ఎవెన్చువల్గా ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్ అలా అది కంటిన్యూ అవ్వడం వల్ల. సో ఈ విషయం అసైడ్ మీకు ఒక రీసెంట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను చూడండి. ఇండియా ఈరోజు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్. వెరీ రీసెంట్గా తమిళ్ ఇన్ఫ్లుయెన్సర్ కీర్తి హిస్టరీ అని చెప్పి ఒక రీల్లో ఏం చెప్పిందంటే, తను అలెగ్జాండర్ ద గ్రేట్ ఇండియన్ కాంక్వెస్ట్కి వచ్చినప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇది, పురుషోత్తమ అనే కింగ్ ఓడిపోతారు, అలెగ్జాండర్ విన్ అవుతారు. అండ్ ఎవెన్చువల్గా పురుషోత్తమకి సంబంధించిన ఆ బ్యాటిల్ టాక్టిక్స్ కానీ లేకపోతే వార్ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ చాలా వింతగా అనిపిస్తాయి యూరోపియన్ బ్యాటిల్ టాక్టిక్స్ అండ్ వాళ్ళ వెర్షన్ ఆఫ్ ఫైటింగ్ స్టైల్తో కంపేర్ చేస్తే. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓడిపోయిన తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ వైపు నుంచి అడిగింది ఏంటంటే, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలని అడిగితే యాజ్ అ కింగ్లా ట్రీట్ చేయండి అని చెప్తారట, రిటర్న్ రికార్డ్స్ అవి. సో ఆ బ్రేవరీకి వాళ్ళు మెస్మరైజ్ అయ్యి తిరిగి అదే కింగ్డమ్కి పురుషోత్తమాన్ని మళ్ళీ రాజు కింద రీఇన్స్టేట్ చేసి ఇంకా అడిషనల్గా మరికొంచెం టెరిటరీని తనకి అలొకేట్ చేసి మీరు ఇది పరిపాలించండి అని చెప్పి సత్రప అని చెప్పి ఒక టైటిల్ ఉంటుంది అట్ అలెగ్జాండర్ ద గ్రేట్ టైమ్స్లో. దాన్ని ఆయనకి టైటిల్ కింద యాజ్ అ గవర్నర్ కింద ఇచ్చి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇండియన్ హార్ట్లాండ్ అనేది ఎంత టఫ్ యుద్ధానికి వచ్చేసరికి అని చెప్పి ఇది ఒక విజువల్ ఎగ్జాంపుల్. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక బ్యాటిల్ కూడా ఓడిపోలేదు, విచ్ ఈస్ ట్రూ. కానీ ఆయన టఫెస్ట్ బ్యాటిల్ ఏంటంటే ఆయన ఎంటైర్ కెరీర్లో ఇదే, ద బ్యాటిల్ ఆఫ్ హైడస్పెస్. బట్ ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ కీర్తి హిస్టరీ చెప్పింది ఏంటంటే ఇలాంటివన్నీ నమ్మకూడదు, ఆ రిటర్న్ రికార్డ్స్ అవి ప్రాపర్గా ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు, మనమే విన్ అయ్యి ఉండొచ్చు అట్ దట్ టైమ్ అని చెప్పి తను అజ్యూమింగ్ అంట. హౌ కెన్ యూ అజ్యూమ్? ఇప్పుడు ఏమైందంటే చాలా రీసెంట్గా ప్రతి ఎలివేషన్ రీల్స్ ఏమైతే ఉంటాయో ఇండియన్ హిస్టరీకి సంబంధించి అలెగ్జాండర్ ద గ్రేట్ ఓడిపోయారు ఇండియాలోని, మీరు వికీపీడియాకి వెళ్ళండి, గూగుల్లో, ఎనీథింగ్, చాట్‌జీపీటీ, ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అంతా క్రిస్టల్ క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంది, అలెగ్జాండర్ ద గ్రేట్ ఈజ్ ఎ విక్టర్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ బ్యాటిల్. బట్ ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో లైక్స్ కోసమో వ్యూస్ కోసమో ఈ ఫేక్ అండ్ బ్లైండ్ నేషనలిజంని ఇంజెక్ట్ చేయడం వల్ల చాలామంది ఇప్పుడు ప్రతి దిక్కున ఇదే ఆర్గ్యుమెంట్, ఫారిన్కి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ పోస్ట్ చేసి ఏమైనా ఉంటే అలెగ్జాండర్ ద గ్రేట్కి సంబంధించినవి ఏమైనా వాటిల్లోకి వెళ్ళి స్ట్రైట్గా అలెగ్జాండర్ ద గ్రేట్ మెట్ ఎ మ్యాన్ ఇన్ ఇండియా అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఉమెన్నా. సో ఎవడో ఒక చైనీస్ యూజర్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీరు ఓడిపోని బ్యాటిలే లేదు అసలు, అటు ఇస్లామిక్ కాంక్వెస్ట్లు ఈ పర్షియా దగ్గర నుంచి టర్కిక్ మ్యామ్లుక్ ఎంపైర్స్ కానీ ఢిల్లీ సుల్తానేట్ వీళ్ళందరి చేత దాదాపు 800 సంవత్సరాలు మిమ్మల్ని ఎన్స్లేవ్ చేశారు, ఇంక్లూడింగ్ బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్. అలా చెప్తే నాకు ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాలేదు. నిజానికి ఇండియా హ్యాస్ అ వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్. ఫస్ట్ సఫిస్టికేటెడ్ టాయిలెట్స్ దగ్గర నుంచి సూయిజ్ సిస్టమ్ వరకు, అదైనాక షాంపూ దగ్గర నుంచి జీరో వరకు, నలంద ఇలాంటి యూనివర్సిటీస్, గౌతమ్ బుద్ధ బర్త్ ప్లేస్, యోగా ఎట్సెట్రా మెనీ, యూ కెన్ నేమ్ ఇట్. సో నిజంగా ఇవన్నీ యాక్చువల్గా ఉంది కాబట్టి మనం ఫ్లక్స్ చేసినా దట్ మేక్ క్లియర్ సెన్స్. అంతేగాని ఉన్నది లేనిది ఇలాంటివి చెప్పడం వల్ల ఇంక ఈ మధ్య రీసెంట్గా ఒక వేవ్ ఆఫ్ ట్రెండ్ పెరిగింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక ఎంపైర్కి సంబంధించింది ఏదో ఒకటి మ్యాప్ ఓవర్లే వేసి భూమి మొత్తం మనమే పరిపాలించినట్టు ఈ స్టైల్లో. నిజానికి ఏ ఇండియన్ ఎంపైర్ కూడా ఫుల్ ఇండియాని కానీ లేకపోతే అటు రష్యా, చైనా ఇక్కడి వరకు ఎక్కడ ఏ ఎంపైర్ టచ్ చేయలేదు. ఇండియాస్ లార్జెస్ట్ ఎంపైర్స్ ఏంటంటే 3, ఒకటి గుప్తా, మౌర్య అండ్ మొఘల్ ఎంపైర్ రీసెంట్ టైమ్స్లో. బట్ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ వేవ్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన స్టైల్ ప్రకారం ఒక ఎంపైర్ ఉంది, దాని స్ట్రెచ్ ఎక్కడి నుంచి అంటే కింద కన్యాకుమారి దగ్గర నుంచి పైన రష్యా వరకు, ఈస్ట్ అండ్ వెస్ట్ వార్డ్స్లో ఉన్న చైనా అండ్ యూరప్, ఇదంతా కూడా ఇండియన్ కింగ్ అండ్ కింగ్డమ్ ఎంపైర్ అండర్లో ఉందని చెప్పి. అదే సిమిలర్ టైం లైన్లో రోమన్ ఎంపైర్ పరిపాలిస్తుంది యూరప్ని, అండ్ చైనాని వచ్చి హాన్ డైనెస్టీ. సో ఇలాంటి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టడం వల్ల చూసారా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. ఇదే పంచాయతీ అక్రాస్ ఇంటర్నెట్.
కొత్త కొత్త మ్యాప్లు గీసి ఇది ఇండియా అండర్లోనే ఉంది, ఇది ఇండియా అండర్లో ఉందని చెప్పి వాళ్ళేమో వచ్చి ఇదే టైంలో వేరే ఉన్నాయి. అసలు మీకు మైండ్ ఉందా? లేకపోతే సోలార్ సిస్టమ్ మొత్తం మీరే అని చెప్పి మీరు క్లెయిమ్ చేయండి. ఇలాంటి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలామంది రాంగ్ వేలో వెళ్తున్నారని చెప్పి నా ఒపీనియన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కూడా సరిగా లేకపోతే ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్ కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో రైట్ ఇట్ డౌన్ బిలో ద కామెంట్స్.